వేసవికాలం దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో తాగునీరు, ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలల్లో మరమ్మతులు, వేసవికాలం దృష్ట్యా వడగాల్పుల నుండి రక్షణ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్లు రాధికా గుప్తా, వెంకటరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఏ సమస్య తలెత్తినా వెంటనే చర్యలు చేపట్టారన్నారు. తాగునీటి పైప్లైన్లు లీకేజీలు ఉన్నట్లయితే మరమ్మతులు చేపట్టారన్నారు. వేసవి ముగిసే నాటికి కూడా ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు శాంతికుమారి సూచించారు. Where committee can be formed, but the works have to be totally taken out unless really there are exceptional circumstances where really repairs are required, ma'am. In the balance cases of MOMB phase 1, where they are not completed, they are in several stages, ma'am. So several part payments have been made. So, ma'am, when I now proceed to give them a fresh sanction on the repair and maintenance also, since there are toilets and these kind of works which are already taken up under MOMB just a year or less than a year ago, I want to know component wise how much I had sanctioned back then and how much payment I did, ma'am. So when I went to the portal and checked in the MOMB portal, I have to go to each and every FTO to find out how much payment I did, and ma'am, that increases the task multiple